Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. గత వీడియోస్‌లో మనము మే గురించి చూసామండి. అందులో మొదటి యూసేజ్ వచ్చేసి ప్రాబబిలిటీ చెప్పాం. సంభావ్యత. 50-50% యాక్షన్స్ అంటాము. 50-50 యాక్షన్స్ అంటాం. జరగొచ్చు, జరగకపోవచ్చు. అది ఒక మొదటి మోడల్‌గా చెప్పుకున్నాము. తర్వాత వచ్చేసి మేని మనము గివింగ్ అండ్ ఆస్కింగ్ పర్మిషన్ సెకండ్ వీడియోలో. ఇప్పుడు థర్డ్ వీడియోలో ఇదే మే ఉపయోగించి మనము ఏం చెప్పొచ్చండి? కర్సెస్ అండ్ బ్లెస్సింగ్స్. ముఖ్యంగా బ్లెస్సింగ్స్. ఫస్ట్ బ్లెస్సింగ్స్ చూద్దామండి. ఎవరికైనా ఆశీర్వదించాలి అంటే, ఎవరికైనా ఆశీర్వచనాలు ఇవ్వాలి అంటే ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో గానీ ఈ మేని ఉపయోగిస్తామండి. ఇక్కడ మొదటి సెంటెన్స్ చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. మనందరికీ తెలిసిన సెంటెన్స్. దేవుడు నిన్ను దీవించుగాక. నేను అన్నింటికి తెలుగు చెప్పబోవట్లేదండి. ముఖ్యంగా కర్సెస్‌కి శాపనార్థాలుకి చెప్పబోవట్లేదు. అంత బాగా అనిపించదు. సో, ఇంగ్లీష్‌లోనే చెప్పేస్తా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించుగాక. మే యూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద కమింగ్ ఎగ్జామినేషన్స్. వచ్చే పరీక్షలో నీకు మంచి మార్కులు వచ్చుగాక. మే యూ గెట్ వెల్ సూన్. నువ్వు త్వరలోనే కోలుకొనుగాక. ఈ సందర్భంలో అంటామండి. ఎలాగా ఎవరైనా ఒంట్లో బాలేనప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు మనము త్వరగా కోలుకొనుగాక మనం పెద్ద తరహాగా వాళ్ళకి ఆశీర్వదించాలి, దీవించాలి అని అంటే గనుక ఇలా చెప్తాం. మే యూ గెట్ వెల్ సూన్. ఫోర్త్ సెంటెన్స్ అండి. మే యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. నీకు మంచి భవిష్యత్తు కలుగుగాక. ఐదో సెంటెన్స్. మే యూ గెట్ ఎ గుడ్ వైఫ్. ఆరో సెంటెన్స్ అండి. మే యూ విన్ దిస్ మ్యాచ్. నువ్వు ఈ మ్యాచ్ గెలుచుగాక. ఏడో సెంటెన్స్ చూడండి. మే యూ టచ్ గుడ్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్. నీవు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించుగాక. మే యూ టచ్ గుడ్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించుగాక. ఎనిమిదో సెంటెన్స్ అండి. మే యూ గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్. నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వుగాక. తొమ్మిదో సెంటెన్స్ అండి. మే యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే. నీకు ఒక మంచి రోజు కలుగుగాక ఈ రోజు. పదో సెంటెన్స్ అండి. మే యూ బీ హ్యాపీ. నువ్వు ఆనందంగా ఉండుగాక. 11వ సెంటెన్స్. మే యూ ఫైండ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీకు నీ జీవితంలో శాంతి కలుగుగాక. రైట్? ఇలాగా మనం చెప్పుకోవచ్చండి. రైట్? ఇంట్లోనే కర్సెస్ అండి. కర్సెస్. మే యూ ఫెయిల్ ఇన్ దిస్ ఎగ్జామ్. నువ్వు ఈ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోగాక. మే యూ మే యూ నాట్ మే యూ నాట్ గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్. నీకు ఈ ఉద్యోగంలో రాకపోవుగాక. ఇలాగా మనము శాపనార్థాలు కూడా ఇవ్వచ్చు. శాపాలు, శాపనార్థాలు ఇలాంటివి కూడా మేని ఉపయోగించి చెప్తామండి. మే ఉపయోగించి మొదటిగా ప్రాబబిలిటీ చెప్పుకోవచ్చు. తర్వాత గివింగ్ అండ్ ఆస్కింగ్ పర్మిషన్స్. ఇలా ఈ థర్డ్ వీడియోలో బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్. బ్లెస్సింగ్స్ అంటే మీకు తెలుసు. మే గాడ్ బ్లెస్ యూ. మే యూ గెట్ వెల్ సూన్ ఇలాగా. కర్సెస్ అంటే మే యూ మే యూ బికమ్ లేట్ ఫర్ ద కాలేజ్. నువ్వు కాలేజ్‌కి లేట్ అయిపోవుగాక. ఓకేనండి. మే ద పవర్ గో ఆఫ్. కరెంట్ పోవుగాక. మే యువర్ కార్ గివ్ యూ ట్రబుల్ ఆన్ యువర్ వే టు ఆఫీస్. నీకు ఆఫీస్‌కెళ్ళే దారిలో నీ కారు నీకు ట్రబుల్ ఇచ్చుగాక. ఇలాంటి సెంటెన్స్‌లు. ఇందులో ఉన్న సెంటెన్స్‌లు మరి విపరీతంగా ఉన్నాయి. నేను చదవబోవట్లేదు. జస్ట్ చూపిస్తా. తెలుగు చెప్పబోవట్లేదు. ఇంగ్లీష్ చెప్తా. మే సారో ఫాలో యూ. మే యువర్ హార్ట్ బీ హెవీ. మే యువర్ లైఫ్ బీ రూయిన్డ్. ఇలా చెప్పొచ్చు. మే యూ సఫర్ గ్రేట్‌లీ. మే యువర్ హోప్స్ బీ క్రష్డ్. మే యువర్ జాయ్ బీ లాస్ట్. ఇలా చెప్పుకోవచ్చండి. రైట్? ఈ థర్డ్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామండి? బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్. మే ఉపయోగించి మే అనే మోడల్ ఆక్సిలరీ ఉపయోగించి బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్. నెక్స్ట్ వీడియోలో ఈ మైట్ గురించి చెప్పుకుందాం. మే అన్నా, మైట్ అన్నా ఒకటే. అయితే మైట్‌ని పాస్ట్ టెన్స్‌లో ఎలా ఉపయోగిస్తాము? ఈ మేని కూడా పాస్ట్ టెన్స్‌లో ఎలా ఉపయోగిస్తాము? సాధారణంగా పాస్ట్ టెన్స్‌లో మైట్ హావ్ ప్లస్ V3 జరిగి ఉండుండొచ్చు అనే సందర్భంలో చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హియర్. థాంక్ యూ సో మచ్.